బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ బర్త్డే రోజున టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆ టీజర్ లో నువ్వా నేనా అనే రేంజ్ లో ఎన్టీఆర్ హృతిక్ పోటాపోటీ సీన్స్ ఉన్నాయి. ఇకపోతే వార్ 2తో ఫస్ట్ టైం బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు ఎన్టీఆర్. దీంతో అటు నార్త్ లోను ఇటు సౌత్ లోను వార్ 2 పై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. విడుదలకు ముందు నుంచే ఓ రేంజ్ హైప్ క్రియేట్ అవుతున్న ఈ మూవీపై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఆగస్టు 14న బాక్సాఫీస్ బరిలో దిగనున్న వార్ 2కు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. సమయం వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ కు తాను ఎంత పెద్ద వీరాభిమానినో చెబుతూ ఉంటాడు నాగవంశీ. ఆ మధ్య కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన దేవరకు సంబంధించి ప్రతి అప్డేట్ ను తనే స్వయంగా ట్విట్టర్ వేదికగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే దేవర థియేట్రికల్ రైట్స్ కోసం ఎంతో మంది పోటీలో ఉన్న థియేట్రికల్ రైట్స్ ను నాగవంశీ సొంతం చేసుకున్నాడు. ఈ విషయంలో నాగవంశీకే దేవర థియేట్రికల్ రైట్స్ వచ్చేలా ఎన్టీఆర్ చూశాడని అప్పట్లో ఓ న్యూస్ తెగ వైరల్ అయింది. ఇక ఇప్పుడు వార్ 2 వంతు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వార్ 2 థియేట్రికల్ రైట్స్ విషయంలో మేకర్స్ 100 కోట్ల వరకు డిమాండ్ చేయగా దాదాపు 90 కోట్లు పెట్టి వార్ 2 రైట్స్ ను నాగవంశీ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు సినీ చరిత్రలో ఒక నాన్ తెలుగు సినిమాకు ఈ రకమైన ధర పలకడం చెప్పుకోదగ్గ విషయం అంటున్నారు ట్రేడ్ పండితులు. అయితే వార్ 2లో ఎన్టీఆర్ నటిస్తూ ఉండడంతోనే ఈ రకమైన ధర పలికిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ డీల్ ఫైనల్ గా ఎంతకు క్లోజ్ అయిందనే విషయంపై త్వరలో నాగవంశీ తెలియజేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.